హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 37. భరత్ కావ్య రావడంతో భానుమూర్తి బయటికి వెళ్తాడు. కమల కొడుకుని కడుపుతో ఉన్న కోడల్ని చూసి మురిసిపోతుంది. మహా కావ్య చెంపపై చేయి వేసి నిమురుతూ, మీ అక్కకు ఒక ఉత్తరం రాయాలని కూడా తెలియదా? నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదే అని అడిగింది. ఐఎమ్ సారీ అక్క, నేను ఈ విషయంలో తప్పుగా బిహేవ్ చేశాను అని బాధగా అంది కావ్య. అన్నదమ్ములు అన్నాక గొడవలు ఉండకుండా ఉంటాయా ఏంటి? కానీ ఇలాంటి సంతోషకరమైన సమయంలో అవన్నీ మర్చిపోవాలి. నువ్వెందుకు నాకు ప్రెగ్నెంట్ అయిన విషయం చెప్పలేదు? ముందు అది చెప్పు. అయినా నాకు నువ్వే కదనే మన పుట్టింటి బంధం. అక్కుందంటే అది మనల్ని మర్చిపోయినట్లు ఉంది. నువ్వు కూడా నన్ను మర్చిపోయావా అని అడిగింది మహా. అలా అనకక్క, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఇన్ని రోజులు మీరేమంటారో అని భయం వేసింది. కానీ నెలలు నిండుతున్న కొద్దీ నువ్వు, అత్తమ్మ, పిల్లలు బాగా గుర్తొస్తున్నారు. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చాను అని ఇబ్బందిగా భరత్ వైపు చూస్తూ అంది కావ్య. పోన్లే మహా, ఇప్పటికైనా వచ్చారు. కావ్య, భరత్ ఇద్దరు కాలు చేతులు కడుక్కొని రన్నానా, మీకోసం వేడిగా ఏమైనా వండి పెడతాను అని అంది కమల. నాకు ఆకలిగా లేదమ్మా, కావ్యకి వండి పెట్టు అని చెప్పాడు భరత్. అతను ఉదయం చేసిన టిఫిన్ తప్ప ఇంకేమీ తినలేదు. కళ్ళు తిరుగుతున్నాయి, కానీ ముద్ద గొంతు దిగే పరిస్థితి లేదు. అదంతా ఎవరికీ చూపించుకోలేడు కూడా. భార్య గురించి బయట పెడితే తననే చేతగాని వాడు అంటారేమోనని అనిపించింది. అందున కావ్య గురించి తప్పుగా చెప్పాలంటే అతని నోరు కూడా రావడం లేదు. ఆమెనతడు అంతలా లవ్ చేశాడు. అందుకే సైలెంట్గా ఉన్నాడు. కాకుంటే కావ్య తన ఫ్యామిలీకి వ్యతిరేకంగా తనకు చెప్పటం, తన కన్ను మిన్ను కానక తల్లిని మాటలు అనటం గుర్తొచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అనిపించింది. అలానే అక్కడే ఉంటే కావ్యతో ఏదైనా గొడవ ఏమైనా చేస్తానేమో అనే భయంతోనే అతను ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ భార్యను తీసుకుని అన్నయ్య ఇంటికి వచ్చాడు. అలా అంటే ఎలారా, కొంచెం ఇద్దరు తినండి, అసలు ఎప్పుడు తిన్నారో ఏమో అంది కమల. అవును భరత్, కావ్య ఏమాత్రం వండి పెట్టిందో నేను చూస్తేనే అర్థమవుతుంది. వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది మహా. ఆ వెనకే వెళ్ళింది కమల. అత్త కోడలు ఇద్దరు చకచక వంట చేయడం మొదలుపెట్టారు. మహా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, కానీ భానుమూర్తి నీతో బిహేవ్ చేసే విధానం, ఆఫీస్లో అయిన గొడవ గురించి నువ్వు భరత్ వాళ్ళకి ఏమీ చెప్పకు అని గుసగుసగా చెప్పింది కమల. ఎందుకు అత్తయ్య, మీ అబ్బాయి గురించి వాళ్ళు తప్పుగా అనుకుంటారనా, లేదంటే నా గురించి నీచంగా చూస్తారని చెప్పొద్దు అంటున్నారా అని ఆమె వైపు చూసి అడిగింది మహా. రెండూ అనుకో, ఇంటి గుట్టు ఎవరికీ తెలియకపోవడమే మంచిది. ఇప్పటికే చాలా బాధపడుతున్నావు, ఇంకా బాధ అవసరమా అని అంది కమల. నాకు మాత్రం తెలియదా అత్తయ్య, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం వాళ్ళకి చెప్పను. ఆయన ఎలాగో రేపు పొద్దున క్యాంపుకి వెళ్ళిపోతాడు కనుక మా ఇద్దరి మధ్య ఎలా ఉన్నది వాళ్ళకి తెలియదు అని అంది మహా. పరిస్థితికి తగినట్లు మారుతున్న కోడల ప్రవర్తనకి సంతోషపడాలో, లేదంటే బంగారం లాంటి కోడల్ని కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని బాధపడాలో ఆమెకు అర్థం కావటం లేదు. మరోవైపు కావ్య, భరత్ పెరట్లోకి వెళ్ళారు. భరత్ని కదిలించాలంటేనే కావ్యకి చాలా భయంగా ఉంది. బస్సులో వస్తున్నంతసేపు కూడా ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అతను కాళ్ళు కడుక్కొని కావ్యకి నీళ్ళు ఇవ్వగానే అవి తీసుకుంటూ, బావా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు, అక్కడ జరిగిందేమీ వీళ్ళకి చెప్పకు అని ఆమె మాట పూర్తవుతూనే, నేను వాళ్ళకి చెప్పేవాడిని అయితే ఎప్పుడో చెప్పేవాడిని కావ్య, చెప్పలేదు అంటేనే చెప్పకూడదు అనుకుంటున్నాను అని అర్థం. నువ్వు ఫ్రెష్ అవ్వు, చాలా రెస్ట్లెస్గా ఉన్నావు, తినేసి రెస్ట్ తీసుకోవచ్చు అని అన్నాడు భరత్. ఆ మాటతో కావ్య, థ్యాంక్స్ బావా, నేను తప్పే చేశాను, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉండాలి అనుకున్నాను అని అంది. ఇప్పుడు ఇవన్నీ వద్దు కావ్య, కాళ్ళు చేతులు ముఖం కడుక్కో, ఇన్ని రోజులు సరిగ్గా తిని ఉండవు, అమ్మ ఏదైనా వంట చేసి పెడుతుంది, కడుపు నిండుగా తిను, 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్దాం అని చెప్పాడు భరత్. అతని ఆలోచన ఏంటో, అతని అంతరంగం ఏంటో అర్థమవ్వని కావ్య ఏం జరిగినా భరించడానికి తనను తాను సిద్ధపరచుకుంటూ ఫ్రెష్ అయ్యింది. కాసేపటికి వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించిన కమల ఎంతో ప్రేమగా కావ్య ప్రెగ్నెంట్ గురించి, తన హెల్త్ గురించి ప్రశ్నలు వేసింది. కావ్యకి తను చేసిన తప్పులు గుర్తొస్తుంటే ముద్ద దిగటం లేదు. మరోవైపు మహాకి కూడా వాళ్ళిద్దరు బాగా ఉంటున్నారని అర్థం అవడంతో
హ్యాపీగా అనిపించింది. చెల్లెల జీవితం ఏమవుతుందో అనుకున్న ఆమెకి అదొక రిలీఫ్. ఆ క్షణం తను ఉన్న అంతర్మదనం నుంచి బయటికి వచ్చి వాళ్ళని చూస్తూ మురిసిపోయింది మహా. మరుసటి రోజు క్యాంప్ అని వెళ్ళిపోయాడు భానుమూర్తి. ఇంట్లో ఉంటే చిరాగ్గా ఉందని ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు భరత్. మహా రోజులానే ఆఫీస్కి వెళ్ళిపోయింది. కమల కావ్య దగ్గర కూర్చొని, అమ్మ కావ్య, నీకేమైనా తినాలనిపిస్తే చెప్పు, నేను చేసి పెడతాను అని అంది. నాకేమీ వద్దు అత్తమ్మా అని అంది కావ్య. అంటే కడుపుతో ఉన్న పిల్లలకి ఏవేవో తినాలనిపిస్తుంది కావ్య, ఆ విషయం నాకు తెలియదా? నేను మహా కోసమైతే తను వద్దు అంటున్న రోజుకో వెరైటీ కొంచెమైనా చేసి పెట్టేదాన్ని. భానుమూర్తి అయితే ఇంట్లో వస్తువులన్నీ అయిపోతున్నాయని ఒకటే గొడవ అని నవ్వుకుంటూ చెప్పింది కమల. నాకేమైనా తినాలనిపిస్తే చెప్తానత్తమ్మా అని నెమ్మదిగా చెప్పింది కావ్య. సరే, నాకు నచ్చింది ఏదో ఒకటి చేస్తాను సరేనా అంది కమల. సరే కానీ అత్తమ్మ, నీకు నా మీద కోపం ఏమీ లేదు కదా? నేను నిజంగా అప్పుడు మీ విషయంలో చాలా తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి అత్తమ్మ అని అంది కావ్య. అరే, నిన్ను అడిగావు కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు? నాకు నా కొడుకులు బిడ్డలు ఎంతో, నా ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా అంతేనమ్మా. నీ విషయంలో నాకు కాస్త భయంగా ఉండేది, కానీ మొత్తానికి భరత్ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు కూడా వాటికి అలవాటు పడిపోయావు. ఇక అప్పటి మాటలంటావా? పెళ్ళైన కొత్తలో సంపాదిస్తున్న మొగుడు ఉన్నప్పుడు ఎవరికైనా కాస్త పొగరు ఉంటుంది. అదే నీకు ఉంది. ఇప్పుడు అది పోయిందనే అనుకుంటున్నాను. కానీ కావ్య, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పాపం మీ అక్క అలాంటిది కాదు. తన ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా చాలా పద్ధతిగా ఉంటుంది. బంగారు తల్లి, ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు అంది కమల. కావ్య స్వభావాన్ని బట్టి మహాని పొగిడినందుకు కోపం రావాలి, అసూయపడాలి, కానీ ఆ క్షణంలో ఎందుకో సంతోషించింది. అత్తమ్మ, నేను ఒక విషయం అడుగుతాను, మీరు నా కోరిక మన్నిస్తారా అని అడిగింది కావ్య. ఏంటిది కావ్య అని అంది కమల. అత్తయ్య, మీరు పిల్లల్ని తీసుకొని నా దగ్గరికి వస్తారా అని అడిగింది కావ్య. అదేంటి, నేను పిల్లల్ని తీసుకొని నీ దగ్గరికి రావటం ఎందుకు అని అడిగింది కమల. నేను ఇలా అంటున్నానని మీరు నన్ను అబద్ధం చేసుకోకండి అత్తమ్మ. నాకు ఫస్ట్ నుంచి బెడ్ రెస్ట్ అని చెప్పారు డాక్టర్స్. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి భరతే చూసుకుంటున్నాడు. నెలలు నిండుతున్న కొద్దీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొదటి రోజుల్లో వేవిలు కాబట్టి వామిటింగ్స్ ఉండటంతో ఏమీ తినలేకపోయాను. ఇప్పుడు తినాలన్నా చేసి పెట్టేవాళ్ళు ఉండాలి కదా. మీరు వస్తే కాస్త మాకు నెమ్మదిగా ఉంటుంది. బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి పనమ్మాయి వస్తుంది. ఆమె ఇల్లు వచ్చి తుడిచేస్తుంది. జస్ట్ వంట ఒక్కటే చేయాల్సి ఉంటుంది. మీరు పిల్లల్ని తీసుకొని వచ్చేసేయండి, మనమందరం అక్కడే ఉండొచ్చు. అక్క పిల్లల్ని కూడా నా పిల్లలతో పాటే అక్కడే చదివిద్దాము. ఇక మీరు లైఫ్ అంతా మాతోనే ఉండాలి అని అంది కావ్య. ఆమె అలా అడుగుతుంటే కమలకి ఎందుకో తనకి వండి పెట్టడానికి రమ్మని పిలిచినట్లు అనిపించింది. కానీ కావ్య ఉద్దేశం అది కాదు. ఆమెను కన్విన్స్ చేయడానికే అలా అన్నది. కానీ ఇప్పుడు తమ మధ్య ఏర్పడిన గందరగోళం తగ్గాలి అంటే, అందున మరోసారి అజయ్ తన జోలికి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా తోడు ఉండాలి. వీళ్ళుంటేనే అతను కాస్త రిలాక్స్గా ఉంటాడు, తను ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆమెకంటూ పట్టని ఒకే ఒక్క విషయం, ఇంత జరిగిన తర్వాత కూడా భరత్ తనను ఎందుకు అంతలా ప్యాంపర్ చేస్తున్నాడు? మోసం చేసావు నువ్వు నన్ను అని ఎందుకు కొట్టలేదు? నన్ను ఎందుకు నిందించడం లేదు? నన్ను ఎందుకు వీళ్ళందరి ముందు తప్పు చేసిన దానిలో నిలబెట్టలేదు? వీళ్ళకెందుకు అసలు నిజం చెప్పలేదు అనే ప్రశ్నలే తరచూ తొలిచేస్తూ ఉన్నాయి. వాటికి సమాధానం మాత్రం భరత్ నిన్ను జెన్యున్గా ప్రేమించాడు అని మాత్రం మనసు చెప్తుంది. కానీ ఎంత ప్రేమించిన భర్త అయినా సరే ఇలాంటి విషయాల్లో ఇలా ఉండడు అని సమాజం చెప్తుంటే ఆమెలో ఏదో భయం తొంగి చూస్తుంది. ఇక ఇప్పుడు ఆ అత్తగారి తోడు తనకు చాలా అవసరం కనుక ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తుంది కావ్య. తన సంసారం చక్కబడాలి అంటే ఇప్పుడు అత్తగారి అవసరం తనకి ఉంది కనుక తమ వెంట మహాపిల్లల్ని కూడా తీసుకురమ్మంటుంది కావ్య. కమల ఏం మాట్లాడకుండా ఆలోచిస్తుంటే, నేను చెప్పింది మీకు ఎలా అర్థమైందో తెలియదు అత్తమ్మ, కానీ మీరు మాత్రం మా దగ్గరికి వచ్చి ఉండండి అత్తమ్మ. ప్లీజ్, అక్కకి ఎలా చేశారో నాకు కూడా అలానే చేయండి. మాకు అమ్మా నాన్న లేరు. మాకు ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు మీరు. ఇలాంటి సమయంలో మీరు మాకు అండగా ఉంటే బాగుంటుంది అని అంది కావ్య. ఆమె అవునన్నా కాదన్నా ఏమన్నా కమలకు కూడా ఈ సమయంలో కావ్యకి తన అవసరం ఉంది అనిపించింది. అంతలోనే మహా భానుమూర్తి గుర్తొచ్చారు.
వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరిని అందులో తను ఉంటే భానుమూర్తి సూటిపోటి మాటలతో మహాని హింసిస్తున్నాడు. ఒకవేళ తను లేకపోతే మహాని ఇంకా టార్చర్ చేస్తాడేమో అని ఆమెకు అనిపిస్తుంది. అందుకే నేను మీ బావను ఒకసారి అడగాలి అని నెమ్మదిగా చెప్పింది కమల. సరే అత్తయ్య, బావగారిని కావాలి అంటే నేనైనా అడుగుతాను, అయినా భరత్ కూడా అడుగుతాడు. మీరు అప్పటి మాటలు ఏమీ మనసులో పెట్టుకోకుండా నా మీద కోపం చూపించకుండా వచ్చేయండి చాలు. మీరే మా అమ్మ అనుకొని నేను కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీతో మా అక్కలా ఉంటాను అని ప్రేమగా ఆమె చేయి తడుతూ చెప్పింది కావ్య. ఆమెలో అంతులేని మార్పు కనిపిస్తుండటంతో ఆ మార్పును నమ్మాలా వద్దా అనేది కమలకి అర్థం కాలేదు. ఇక భర్త ఇంట్లో లేకపోవడంతో పిల్లలతో, అత్తగారితో, చెల్లెలతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది మహా. ఇంట్లో కావాల్సినవి ఫ్రూట్స్ అవన్నీ భరత్ కొనుక్కొచ్చాడు. వాటితో అత్తా కోడలు కలిసి సాయంత్రం వేళల్లో పిండి వంటలు చేశారు. భానుమూర్తి లేని ఆ 4 రోజులు వాళ్ళకి చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంది. నలుగురి మధ్య కావ్యతో మాట్లాడిన ఇద్దరు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు మాత్రం మాట్లాడుకోవటం లేదు కావ్య, భరత్లు. ఉన్న ఒక్క గది వాళ్ళకిచ్చిన కమల పిల్లలు మహా వంటగదిలోనే పడుకుంటున్నారు. ఇక భరత్ మనసులో ఏమున్నా తను చేసిన తప్పుకి ఖచ్చితంగా ఒక్కసారన్నా అతనికి పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాలి అని ఆ భారాన్ని మొయ్యలేకపోతున్న కావ్య ఫిక్స్ అవుతూ ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు బావా అని పిలిచింది. పిలుపుతో భరత్ ఆమె వైపు చూసి ఏం కావాలి అని అడిగాడు. బావా, నిజంగా నేను తప్పు చేశాను, చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను. బహుశా అలాంటి ఆడవాళ్ళు ఎవరు ఉండరేమో. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే నిన్ను మోసం చేశాను అని అంది కావ్య. ప్లీజ్ కావ్య, ఆ విషయాలు నాకు మాట్లాడటం ఇష్టం లేదు. లైట్, ఇక వాటిని వదిలేయి అని అడిగాడు భరత్. ఆ మాటకి కావ్య వెంటనే బావా ప్లీజ్, నువ్వు నాతో ఇలా ఉండకు. నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పను, కానీ నీకు నేనంటే ప్రాణమని నాకు తెలుసు. నేను చేసింది తప్పు. నీకు తెలిసినప్పుడు నీ మానసిక స్థితి నేను అర్థం చేసుకోగలను. నేను నీ ఎంత ప్రేమించలేను, కానీ ప్రేమిస్తున్నాను బావా. నేను నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఉట్టేసి చెప్తున్నాను, జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయను. ఈ ఒక్కసారి నన్ను క్షమించు, నాతో ఇంతకు ముందులా ఉండు బావా అని నేను అనను. ప్రపంచంలో ఏ భర్త ఉండలేరు కూడా, కానీ నన్ను మాత్రం దూరం చేసుకోకు బావా ప్లీజ్ అని అడిగింది. భరత్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. బావా, మన పెళ్ళయ్యాక మాత్రం నేను ఏ రోజు నిన్ను మోసం చేయాలి అనుకోలేదు. అజయ్ నన్ను ఎంత టార్చర్ పెడుతున్నా ఎన్నోసార్లు అతన్ని తిట్టాను. అతను నన్ను ముట్టుకోకుండా చేశాను, కానీ నీకు చెప్పాలంటే భయం వేసింది. అందుకే మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉండకూడదు అని నిన్ను అంత పోరు పెట్టి దూరంగా తీసుకొచ్చేసాను బావా. అలాంటి ఇంటికి నువ్వే వాడిని తిరిగి తీసుకొచ్చావు. అప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవుదామని చెప్పాను, ఈ అజయ్ గారి టార్చర్ భరించలేక అని కళ్ళ నీళ్ళతో అంది కావ్య. అయినా భరత్ ఏమీ మాట్లాడలేదు. వెంటనే అతని కాళ్ళు పట్టుకొని ప్లీజ్ బావా, ఈ ఒక్కసారి నన్ను నమ్ము. ఈ నమ్మకాన్ని నేను ఏ రోజు ఒమ్ము కానివ్వను అని అంది కావ్య. చూడు కావ్య, నేను ఏ రోజు నిన్ను అనుమానించలేదు. నాకు నీ మీద అంతులేని ప్రేమ ఉంది. అలా అని నువ్వు వేరొక వ్యక్తితో చూడకున్న పరిస్థితులు చూసినా కూడా ఎందుకు ఏమీ అనలేదు అంటే ఒకే ఒక కారణం, నీ కడుపులో ఉన్న బిడ్డ నాది అని నమ్ముతున్నాను కనుక. లైఫ్ అంతా నమ్మకం పెట్టుకుంటానో లేదో పక్కన పెడితే ప్రస్తుతానికి నీ మీద ఏ కోపం పగ లేదు. మళ్ళీ నిన్ను ఇంతకు ముందులా దగ్గరికి తీసుకోవాలంటే నాకు కాస్త టైం పడుతుంది. ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు అని అటు తిరిగి పడుకున్నాడు భరత్. ఆ మాటతో కావ్యకి అప్పటి వరకు మోస్తున్న భారం కాస్త దిగినట్లు అనిపించింది. థ్యాంక్స్ బావా అని మనస్ఫూర్తిగా చెప్పిన కావ్య మరోవైపుకి తిరిగి పడుకుంది. ఇక 2 రోజులు అనుకుంది కాస్త 4 రోజులు అక్కడే ఉన్నారు కావ్య, భరత్. ఇక ఆఫీస్కి లీవ్ పెట్టడం మంచిది కాదు అనుకున్న భరత్ కావ్యని అక్కడే ఉండమని చెప్పి తను వెళ్తాను అనటంతో లేదు బావా, నేను కూడా నీతో వస్తాను అని చెప్పింది కావ్య. లేదు కావ్య, ఈ టైంలో నేను నిన్ను రిస్క్లో పెట్టలేను. ఆ అజయ్ గడు మన మీద కోపంతో మళ్ళీ నీ దగ్గరికి వస్తే నువ్వున్న పొజిషన్లో వాడిని ఎదుర్కోలేవు అని చెప్పాడు భరత్. కానీ బావా, నిన్ను ఒంటరిగా పంపటం నాకెందుకో నచ్చడం లేదు. ప్లీజ్ ఏమీ అవ్వదు, నేను కూడా వస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓనర్ వాళ్ళ అమ్మాయిని తెచ్చుకుంటాను అని అంది కావ్య. లేదు కావ్య, నేను రిస్క్ తీసుకోను.
ఈరోజు రేపు ఎల్లుండి ఆఫీస్ వర్క్ చేసుకొని ఆ రోజు సాయంత్రమే వచ్చేస్తాను. ఇంతలో అన్నయ్య ఎలాగో వస్తాడు. తనతో మాట్లాడి ఆ అమ్మని పిల్లల్ని తీసుకొని వెళ్దాం అన్నాడు భరత్. ఇక ఎక్కువగా అతనితో వాదించలేక సరే అంది కావ్య. కానీ అతన్ని ఒంటరిగా పంపించడం కమలకి కూడా నచ్చలేదు. ఆమెకు కూడా నచ్చజెప్పి భరత్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినప్పటి నుంచి కావ్యకి మనసులో లేదు. ఎప్పుడెప్పుడు భరత్ వస్తాడా అని ఎదురు చూస్తుంది. మరోవైపు తనని కొడుకులు కూతురు పంచుకుంటాను అన్నప్పటి నుంచి రాఘవరావుకి మనసులో లేదు. ఆయన ఎవరితో పెద్దగా మాట్లాడటం లేదు. కొడుకులు పట్టనట్లే ఉంటున్నారు. వాళ్ళకే లేనిది నాకెందుకు అన్నట్లు ఉంది కాంచన. రోజు రోజుకి ఇంట్లో ఆమె పెత్తనం ఎక్కువవుతుంది. తనకి నచ్చిందే నచ్చినట్లు వండి పెట్టాలి. ఎంత బాగా వండి పెట్టినా ఏదో ఒక వంటకు పెట్టడం. ఇంట్లో సామాన్లు ఏవి ఎక్కడ సర్దాలో ఎవరు ఏ పని చేయాలో కూడా ఆమె చెప్తుంది. ఆమె బిహేవియర్కి కామాక్షి వనజకి చిరాకు తెప్పిస్తుంటే ఆ చిరాకంతా భర్తల మీద చూపించడం మొదలుపెట్టారు ఆ ఇద్దరు. అప్పటికి ఎందుకు వాళ్ళని అలా అంటావు? వంట బాగా చేస్తున్నారుగా, ఇంకేం కావాలి అని అడిగాడు కృష్ణ. ఈ ఇంటి పెత్తనం కావాలి. పెళ్ళికి ముందు ఎలాగైతే అంతా నాకు నచ్చినట్లు ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఇకపై నేను ఇక్కడే ఉండబోతున్నాను కనుక ప్రతిదీ నాకు నచ్చినట్లు జరగాలి. అందరూ నేను చెప్పినట్లే వినాలి అని పొగరుగా చెప్పింది కంచు అక్క. మరోవైపు పొలాలు, మిల్స్ ఇలాంటి విషయాల్లో కృష్ణ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అతన్ని మాట్లాడవద్దు అంటుంటే కాంచన ఊరుకోవటం లేదు. ఇక కాంచనకి ఇంకా మండాలి అని కావాలని అన్నిట్లో వేలు పెడుతున్నాడు కృష్ణ. అది తట్టుకోలేకపోతున్నారు అతని బావమరుదులు. ఓ మక్క తండ్రి సరిగా మాట్లాడకపోవటం, మరోపక్క భార్యల పోరు, కృష్ణ పెత్తనం అన్నీ వెలిసి బర్స్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చంద్ర, విఠల్. ఓ రోజు ఉదయమే టిఫిన్ తింటున్న కాంచన, అబ్బా వదిన, నీకెన్నిసార్లు చెప్పాలి, పెసరట్టు ఇలా మాడిస్తే ఎలా తింటారు అని విసుగ్గా అంది. అదేంటి కాంచన, పెసరట్టు ఉప్మా మంచి టేస్ట్ ఉన్నాయి, అలాంటిది ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగాడు కృష్ణ. ఏం టేస్ట్ మీకేం తెలియదు, ఊరుకోండి. కృష్ణ, ఉప్పు కారం సరిగా లేవు. మీరంటే ఇలానే తింటారేమో, నాకు బాగా వండి పెట్టచ్చు కదా. ఏ ఇంటి మీద ఉంటున్నాము అని అలసా అని అడిగింది కాంచన. అలా ఏం లేదు కాంచన, మా వరకు మేము ఎప్పుడు చేసినట్లు చేశాము. నీకెందుకు అలా అనిపిస్తుందో అని అంది కామాక్షి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అబద్ధం ఆడుతున్నాను అని అడిగింది కాంచన. ఆ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని పుల్లవిరుపుగా అంది వనజ. ఈసారి ఆమెని ఏమాత్రం ఆపలేదు కామాక్షి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అబద్ధం చెప్తున్నాను. నీకెంత ధైర్యం ఉంటే నన్నే అంత మాట అంటావు అని ఎగిరింది కాంచన. ఉన్నది చెప్పడానికి ధైర్యంతో పనేముంది కాంచన? కామాక్షి అక్క వంట చేస్తే ఇంతవరకు ఎవరు వంక పెట్టలేదు. అలాంటిది వంటరాని నువ్వు అక్క వంటలకు వంక పెడుతుంటావా? నాకేం కామెడీగా ఉంది అని అంది వనజ. ఆ మాటతో తింటున్నదల్లా లేచి, ఏంట్రా చిన్నన్న, నీ భార్య అలా మాట్లాడుతుంటే నువ్వేంటి బెల్లం కొట్టిన రాయిలో చూస్తున్నావు అని కోపంగా అడిగింది కాంచన. దాంతో చిన్నగా, అది అన్నదానిలో తప్పేముంది అని నేను మాట్లాడాలి కాంచన అని అడిగాడు చంద్రరావు. ఆ మాట విని కాంచన షాక్ అయింది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలానే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.